హలో వెల్కమ్ టు బాగీ లాగ్స్। ఈ రోజు మన వీడియో పనసకాయని ఎలా కోసుకోవాలో చూపిస్తున్నానండి। ఫస్ట్ మనం ఎక్కడైతే కోసుకుంటున్నామో అక్కడ నీట్ గా పేపర్ స్ప్రెడ్ చేసుకొని మన హ్యాండ్స్ కి ఆ నైఫ్ కి నీట్ గా ఆయిల్ అప్లై చేసుకోండి। ఎందుకంటే దీని లోపల గమ్ లాగా అంటుకోపోతూ ఉంటదండి। దాన్ని అవాయిడ్ చేయడం కోసమే నేను ఆయిల్ స్ప్రెడ్ చేసుకోమని చెప్తున్నాను। దీన్ని కట్ చేసిన తర్వాత మనకి లోపల సెంటర్ లో వైట్ గా రౌండ్ గా కనిపిస్తూ ఉంటదండి స్ట్రక్చర్। దాన్ని రిమూవ్ చేసుకుంటేనే మనకి కాయలు ఈజీగా వచ్చేస్తాయండి। సో నేను ఇక్కడ తీసుకుంది మార్కెట్ లో చిన్న సైజు పనసకాయ అండి। నార్మల్ గా వీటికన్నా చాలా పెద్ద సైజ్ లో కూడా పనసకాయ అవైలబుల్ లో ఉంటదండి। చిన్న సైజ్ కదా ఏం టేస్ట్ ఉంటదిలే అని నేను అనుకున్నాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి। కాయలు కూడా మంచిగానే వచ్చాయి। ఆల్మోస్ట్ దీన్ని మేము కోస్తున్నప్పుడే 30% కాయలు అయితే తినేసామండి। నార్మల్ గా నాకు పనసకాయ అనగానే గుర్తొచ్చేది మా చైల్డ్హుడ్ డేస్ అండి। ఎందుకంటే మా ఫాదర్ మా మదర్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యగానే ఒక పెద్ద పనసకాయ తీసుకొచ్చి వాళ్ళు ఒక పక్క కోస్తుంటే మేము ఇంకో పక్క తింటూ ఉంటామండి। మా పాప వాళ్ళు కూడా ఇక్కడ అలాగే చేస్తున్నారు। ఆల్మోస్ట్ ఇలా మొత్తం తీసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అని మన ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినా బయట పెట్టినా కూడా ఆల్మోస్ట్ 2 days కన్నా ఎక్కువ ఉండదండి, స్పాయిల్ అయిపోతాయి। ఇంకేమి అయితే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సో ఈ సమ్మర్ ఖచ్చితంగా ఒక పనసకాయ తీసుకొచ్చుకొని మీ ఫ్యామిలీతో జాలీ టైం స్పెండ్ చేయండి।